హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈరోజు వీడియోలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫ్లిప్కార్ట్లో ఎలా చూసుకున్నా నెలకు ఒక 10 సార్లు సరే షాపింగ్ చేస్తూ ఉంటాం. అందులో ఏదో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఆ ప్రోడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ బాగాలేకపోతే మనం చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. వెంటనే రీప్లేస్మెంట్కో లేకపోతే రిఫండ్కో ట్రై చేస్తూ ఉంటాం. రీప్లేస్మెంట్ ఉంటే రిఫండ్ ఉండదు, రిఫండ్ ఉంటే రీప్లేస్మెంట్ ఉండదు. ఈరోజు నేను వీడియోలో చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసే ముందే రీప్లేస్మెంట్ ఉందా లేదా, రిఫండ్ ఆప్షన్ ఉందా లేదా అని ఎలా చూడాలి అని మీకు నేర్పించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఇలాంటి వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళండి. ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఏదో ఒక ఫోన్ సెలెక్ట్ చేస్తున్నాను. నేను Xiaomi 11i 5G ఫోన్ కొందాం అనుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేశాను. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా దాని యొక్క కలర్ ఏంటి, అది దాని యొక్క డీటెయిల్స్ అనేది వస్తుంది. ఓకేనా, డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, రీప్లేస్మెంట్ కానీ రీఫండ్ కానీ ఆప్షన్ దీనికి ఉందా లేదా అని ఎలా చూడాలి, అదే కదా మన వీడియో. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ 7 days రీప్లేస్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుందా ఫస్ట్లో, నో కాస్ట్ ఈఎంఐ కింద. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, దీన్ని క్లిక్ చేయగానే చూసారా ఇక్కడ రీప్లేస్మెంట్ దీనికి ఉంది. ఓకేనా, రిఫండ్ లేదు. మీరు ఈ ఫోన్ కొనేసిన తర్వాత ఈ ఫోను కనుక మీకు నచ్చలేదు, ఆ ఫోన్ ఇచ్చేసి మళ్ళీ మీరు మీ డబ్బులు తీసుకుందాం అనుకుంటే తీసుకోవడానికి అవ్వదు. చూసారా, రిఫండ్ పైన ఇంటూ అనే ఆప్షన్ ఉంది, అంటే రిఫండ్ లేదు అని అర్థం అనమాట. తర్వాత ఎక్స్చేంజ్, ఈ ఫోన్ వచ్చేసి వేరే ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఆ ఎక్స్చేంజ్ ఆప్షన్ దీనికి లేదు. ఓకే, తర్వాత కింద వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ రిటర్న్ అని చెప్పి రాస్తుంది. ఇక్కడ రిసీవ్డ్ డ్యామేజ్ ప్రోడక్ట్, మీరు డ్యామేజ్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుంటే రీప్లేస్మెంట్ చేసుకోగలరు. తర్వాత రిసీవ్డ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్లో ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఈ ఫోన్ని మీరు మార్చుకోగలరు. ఓకేనా, రిసీవ్డ్ రాంగ్ ప్రోడక్ట్, మీరు ఈ ప్రోడక్ట్ కాకుండా వేరే ఏదైనా ప్రోడక్ట్ మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే అది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. రిసీవ్ చేసుకోవడానికి దీన్ని రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్. రీప్లేస్మెంట్, రిఫండ్, ఎక్స్చేంజ్ ఉందా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా, ఈ ప్రోడక్ట్ అయిపోయింది కదా. ఫర్ సపోజ్ డ్రెస్సులు చూద్దాం. ఓకేనా, ఫోన్ చూసాం కదా, ఫోన్కి రీఫండ్ ఆప్షన్ లేదు. ఫర్ సపోజ్ ఇక్కడ ఉమెన్ ఎథిక్ సెట్ అని చెప్పేసి ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు, దాన్ని క్లిక్ చేశాను. ఓకేనా, మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏదో డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ అలాగే మీకు ఆప్షన్స్ వస్తాయి. కింద మీకు ఆప్షన్స్ వస్తాయి కదా, ఆప్షన్స్ వచ్చిన తర్వాత కింద ఇక్కడ మీరు ఇక్కడ గమనించారా 10 days రిటర్న్ పాలసీ అని చెప్పి ఉంది. ఓకేనా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు సేమ్ దీనికి రీప్లేస్మెంట్, రీఫండ్ ఆప్షన్ ఉందా లేదా అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, లోడింగ్ అవుతుంది. ఇదిగోండి, చూసారా, వ్యాలిడిటీ 10 days ఫ్రమ్ డెలివరీ. మీరు ఏదైనా ఈ వస్తువు కొన్న 10 రోజుల తర్వాత 10 రోజుల ముందే 10 days ఫ్రమ్ డెలివరీ ఇచ్చిన 10 days లోపు మీరు మార్చుకోవచ్చు. తర్వాత కవర్స్ ఆల్ రిటర్న్ రీజన్స్. ఓకేనా, టైప్స్ యాక్సెప్టెడ్, రిఫండ్, రీప్లేస్మెంట్. దీనికి రిఫండ్ చేసుకోవచ్చు, రీప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాలంటే డ్రెస్ నచ్చిందనుకో ఉంచేసుకోవచ్చు, డ్రెస్ నచ్చకపోతే దాన్ని ఇచ్చేసి మళ్ళీ డబ్బుల కోసం మీరు రిఫండ్ అనే ఆప్షన్ మీద ట్రై చేసుకొని మీ డబ్బులు మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో పొందొచ్చు. లేదా ఈ డ్రెస్ బాగాలేదు, వేరే డ్రెస్ రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటే అలా కూడా మీరు రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫ్రెండ్స్, రిఫండ్ ఎలా చూడాలి, రీప్లేస్మెంట్ ఎలా చూడాలి ప్రోడక్ట్ కొనక ముందే, అది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.